హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని 5 days వర్క్షాప్ జరుపుకుంటున్నాం మాస్టర్స్. ఈరోజు మన గురువు గారిని ఎంతో ప్రభావితం చేసిన మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే బుక్ లోక్సమ్ రంపా గారు రాశారు. ఆ బుక్లోని ఆత్మజ్ఞానాన్ని అందించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన సరోజిని మేడం బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఋషి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఎన్నో ఆస్ట్రల్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళందరి ఎనర్జీస్ మన మీద, మన చుట్టూ పని చేస్తూ ఉంది, మనకు సహాయం చేస్తూ ఉంది మాస్టర్స్. వీఆర్ ఆల్ సపోర్టివ్ ఆఫ్ ఈచ్ అదర్. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కోటి కోటి నమనలు మాస్టర్స్. మనం ఇప్పుడు ఒక బుక్ రివ్యూ చూసుకుంటున్నాము, దట్ ఈస్ యూ ఫర్ ఎవర్. నేను డైరెక్ట్గా ఇంగ్లీష్ బుక్ చదివి అది చెప్తున్నాను. సో నాకు ట్రాన్స్లేషన్ తెలీదు, సో ప్లీజ్ బేర్ విత్ మై తెలుగు. కొన్ని పదాలు ఇంగ్లీష్లోనే చెప్తాను, బికాజ్ దానికి సబ్స్టిట్యూట్ వర్డ్స్ యూజ్ చేస్తామంటే దాని అర్థం మారిపోతుంది మాస్టర్. సో సమ్ టైమ్స్ ఇంగ్లీష్ పదాలు వాడాల్సి వస్తుంది. సో ఎస్ మాస్టర్స్, నిన్న మనం చూసాము ఎలా ఈ శరీరం ఎలా తయారైంది, ఇది ఎలా ఉంది, ఇది ఏ వస్తువుతో కాంబినేషన్ అయి ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఉండే ప్రతి ఒక్క కణ, మన శరీర కణాలు గురించి తెలుసుకున్నాము. ఎలా ఇవి కెమికల్స్ తో కూడింది, ఎలక్ట్రిసిటీ తయారవుతుంది, అవన్నీ మనం చూసామండి. ఎవరైతే ఈరోజు జాయిన్ అవుతున్నారో నిన్నటి వీడియో చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. లోక్సమ్ రంపా ఈ బుక్ రాసేటప్పుడు ఒక స్టూడెంట్ గా మీరు ఈ సబ్జెక్ట్ ని చూసుకోవాలి. రోజు రోజు రివిజన్ జరగాలి. నిన్న ఏం చదివానో అది ఒక్కసారి రివైజ్ అవ్వాలి. అప్పుడు నెక్స్ట్ సెషన్కి వెళ్ళమని ఆయన చెప్తూ ఉంటారండి. సో అండ్ ఆల్సో చాలా సీరియస్గా, చాలా శ్రద్ధగా ఈ సబ్జెక్టు, ఈ బుక్ చదవడం జరగాలి. ఒక ప్రాపర్ ప్లేస్లోనే కూర్చొని చేయండి అని పదే పదే ఆయన ప్రతి లెసన్లో చెప్తూనే వస్తారు. సో ఇప్పుడు మనం ముందు చూస్తున్నాము, ఆయన చెప్పే విషయం శరీరం ఎలా ఉంది అని తెలుసుకున్నాము. కరెంట్ పాస్ అవుతుంది, ఇందులో కెమికల్స్ ఉన్నాయి అని చెప్పారండి. వాటర్ కంటెంట్ కూడా ఉంది, నీళ్లు ఉన్నాయి మన శరీరంలో. సో ఒక కరెంట్ పాస్ అయ్యే ఒక వస్తువు ఉంది అంటే మీకు తెలిసే ఉంటుంది. మనం చిన్నప్పుడు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చిన్న చిన్నగా 1 or 2 ఎక్స్పెరిమెంట్ చేసి ఉన్నా, ఎక్కడైతే కరెంట్ పాస్ అవుతుందో ఆర్ ఎక్కడైతే కరెంట్ ఉందో దాని చుట్టూ ఒక వలయం అంటూ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. పెద్ద పెద్ద కరెంటు వైర్ దగ్గర వెళ్తే దూరం నుంచే లాక్కుంటుంది, నాకు లాగినట్టు అయింది అని షాక్ కొట్టిన వాళ్ళు చెప్తారు. మీకు షాక్ ఎప్పుడైనా కొట్టుంటే మీకు గుర్తుంటుంది. ఇంకా వైర్ దూరంగానే ఉంది, నేను ముట్టుకోలేదు, అయితే అది లాగినట్టు అయింది. చిన్న వైర్ అయితే అంతగా తెలియదండి. ఆయన పెద్ద పెద్ద వైర్స్ ఉంటాయి, హై టెన్షన్ వైర్ దగ్గరికి వెళ్ళినా ఆ పోల్స్ మనిషిని కూడా పైకి లాగుతాయి. అలా అంత శక్తి ఉంటుంది, బికాజ్ అక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారవుతుంది. సో అలా ఒక కరెంట్ పాస్ అయ్యే చోట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అంటే ఈ శరీరంలో కూడా కరెంట్ ఉంది కదా. అట్లయితే ఈ శరీరానికి కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా? ఎస్ మాస్టర్స్, ఈ శరీరానికి కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటూ ఉంది. ఇక కొందరికి ఇది నాకు అది ఏం చెప్తున్నారో అర్థం అవటం లేదు అని అనుకుంటే, నేను స్కూల్ చదవలేదండి, ఇదేంటండి కరెంట్ అంటున్నారు, మ్యాగ్నెట్ అంటున్నారు, కెమికల్ అంటున్నారు, ఈ శరీరంలో ఎంత ఉందో అంటే, ఎస్ మాస్టర్స్, ఇక్కడ లోక్సమ్ రంపా ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, అంటే మీకు అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక మ్యాగ్నెట్ కొని తీసుకురండి షాప్ నుంచి, ఒక పేపర్ పైన చిన్నగా ఐరన్ ఫిల్లింగ్స్ అంటే మెటల్ ముక్కల్ని అలా పడేస్తే మీరు దూరం నుంచి ఆ మ్యాగ్నెట్ ఇంకా దూరంగానే ఉంటే ఆ ముక్కలన్నీ ఇలా వచ్చేస్తాయి మ్యాగ్నెట్ దగ్గరికి. దాన్నే మనం మ్యాగ్నెట్ అంటాము. సో అది అలా మీరు చూసుకోవచ్చు, అంత ఫాస్ట్గా అది అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో మన శరీరం కూడా ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తూ దీని చుట్టూ ఒక వలయం, దాన్నే ఆరా అంటారండి.
మీరు ఆరా అంటే ఏంటి అంటే ఇది ఒక నేమ్, దానికి తెలుగు వర్డ్ లేదు, లైట్ అనవచ్చు. మీరు ఎప్పుడైనా దేవుడి ఫోటోలు చూశారు కదా, క్యాలెండర్లో ఒకసారి చూడండి. ఎప్పుడైనా దేవుడి ఫోటోలు గీశారంటే, పెయింటింగ్ చేశారంటే ఆ తల వెనక ఒక రౌండ్ షేప్ లో ఒక లైట్ పెడతారు. కొన్ని దేవతలకు ఎల్లో లైట్, కొందరికి బ్లూ లైట్, కొందరికి రెడ్ లైట్, కొందరికి వైట్ లైట్. ఆ లైట్ కలర్ ని బట్టి అక్కడ ఆరా శక్తి గురించి తెలుసుకుంటాం. అది వేరే చాప్టర్ లో చూద్దాం. ఇప్పుడు ఆ లైట్ ఎందుకు ఉంది అంటే అంత లైట్ నిండిన వస్తువు. అక్కడ లైట్ అంటే ఎనర్జీ, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఆ ఒక మనిషి ఆర్ ఆ దేవతకు ఉండే ఎనర్జీ ఫీల్డ్ అన్నమాట. సో మన మనుషులు కూడా అలాంటి ఒక ఫీల్డ్ ఉంటుంది. ఉంటుందా? నమ్ముతారా? దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ టెస్ట్ చేయాలండి. మనం అంతా సైంటిస్ట్. ఎలా ఉంటుంది? నేను ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు అలా అట్రాక్ట్ అయ్యి నా దగ్గరికి వస్తారా అని మీకు అలాంటి ఆలోచన వస్తా ఉందా? ఆలోచించి చూడండి. ఎప్పుడో ఒక్కొక్కసారి మీరు ట్రావెల్ చేసేటప్పుడు కానీ, మార్కెట్లో వెళ్ళినప్పుడు కానీ, లేదా మీ చుట్టుపక్కన తిరిగే మనుషులు కొందరు కొంచెం దగ్గర వచ్చినా మీకు చిరాగ్గా ఉంటుంది. ఏంటి ఇంత దగ్గరకు వచ్చేస్తున్నారా? మిమ్మల్ని వాళ్ళు టచ్ చేయలేదు, వాళ్ళు అలా పక్కనుంచి వెళ్ళిపోయినా మీకు అది ఇష్టం అవ్వలేదు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ప్రతి మనిషికి ఒక ఆరా, ఒక లైట్ ఉంటుంది కదా. మన ఆరాస్ కంపాటబుల్ అంటే ఫ్రెండ్లీగా లేకపోతే అవి ఏం చేస్తాయంటే తోసేస్తాయి. దగ్గరికి వెళ్తే పుష్. వాళ్ళ ఆరా మనం ఆరా కంపాటబుల్ లేదు, అందుకే అది పుష్ జరుగుతూ ఉంది. సో అలా ఈ ఆరా పనిచేస్తుంది. ఎందుకండి ఆరా గురించి తెలుసుకోవాలి, ఏం లాభం అని మీకు అనిపిస్తే, ఈ ఆరా మీ గురించి మొత్తం చెప్పేస్తుంది. మీరు ఎలాంటి వాళ్ళో మీ ఆరా చూసి చెప్పగలరు. ఆరా రీడర్స్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళు చెప్తారండి. మీ మంచి హెల్త్ గురించి చెప్తారు, మీ మంచి ఆలోచనలు ఉంటే చెప్తారు, ఇంకా రాబోయే రోగాలున్నా మీ ఆరా చూసి చెప్పగలరు. మనిషి ఎలాంటి వాడు, వాడు ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ శరీరం ఎలా ఉంది, మొత్తం రికార్డ్ మన ఆరాలో ఉంటుంది. ఆ మనిషిలో ఉండే ఆ గుణాలు తగినట్టుగానే ఆరా కలర్. ఆరా అంటే ఒక వెలుతురు. ఆ వెలుతురు వైట్ కలరే ఉండాలని లేదండి. ఎందుకంటే అది ఒక ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే వైబ్రేషన్. మీ వైబ్రేషన్ హైగా ఉంటే కలర్స్ కూడా ఒక వైబ్రేషన్ అండి. కలర్స్ కంటికి కనిపించడానికి ఒక కలర్ లాగా కనిపిస్తాయి, రెడ్ కలర్, బ్లూ కలర్, వైట్ కలర్. అయితే నిజంగా కలర్ అనేది ఏమీ లేదు. వైబ్రేషన్ ఒక్కొక్క లెంత్ లో ఉన్నప్పుడు ఒక్కొక్క కలర్. హై వైబ్రేషన్స్, హై వేవ్ లెంత్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే. హై వేవ్ లెంత్ ఉంటే ఒక కలరు, మీడియం ఉంటే ఇంకో కలరు, స్లో తక్కువ వేవ్ లెంత్ ఉన్నది ఇంకో కలర్. సో స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ మనకు తెలుసు, 7 రంగుల్లో రెడ్ నుంచి స్టార్ట్ చేస్తే అలా ఎల్లో, బ్లూ, గ్రీన్ అవుతూ ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తుంది గ్రీనిష్. సో ఇక్కడ ఉండేది హై వైబ్రేషన్, రాను రాను తగ్గిపోతా ఉంది. సో ఈ కలర్ అన్నమాట. సో ఏ వస్తువులో ఎంత వైబ్రేషన్ ఉందో అది దానికి తగినట్టుగా మనకు కలర్ కనిపిస్తుంది. సో ఏ మనిషిలో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయో దానికి తగినట్టుగా తనకు చుట్టూగా ఆ కలర్స్ ఉంటాయి. ఇది తెలుసుకోవడం వలన ఇది కూడా ఒక థెరపీ లాగానే ఉందండి. ఇందులో డాక్టర్స్ ఉన్నారు, ఎవరైతే ఈ ఆరా చదివి మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఎక్కువగా ఫిజికల్ రోగాలు కూడా ఉన్నాయి, క్యాన్సర్ అలాంటి పెద్ద రోగాలు, మానసిక రోగం దేనికైతే మెడిసిన్స్ లేవు వాళ్ళందరికీ ఇది చాలా చాలా హెల్ప్ఫుల్. ఏ విధమైన మీకు హాని లేదు. కెమికల్స్ తీసుకుంటే ఎంత హాని కదా, అయితే ఏ హాని లేకుండా మీరు ట్రీట్మెంట్ జరిగిపోతుంది అనమాట. ఎలా అండి మేము ఎలా తెలుసుకోవడము? ఆరా చూడాలంటే ఎలాంటి ఒక అద్దం కావాలి, లేదా ఎలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి అంటే, ఆరా మన ఉట్టి కన్నుతోనే చూడొచ్చు. అది చూడడానికి కావాల్సిన ప్రాక్టీస్ మనం చేసుకోవాలి అంతే. ఎందుకంటే ఇన్ని కలర్స్ చూస్తున్నాము, మన శరీరంలో నుంచి వేరే వాళ్ళ శరీరంలో నుంచి వచ్చే కలర్ చూడలేమా? చూడొచ్చు.
అయితే అది చూడడానికి కావాల్సిన ఒక ట్రిక్, ఆ ట్రిక్ మనం తెలుసుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఎలా చూడొచ్చు అనేది కూడా ఇక్కడ ప్రాక్టీస్ చెప్పారు. రోజు మీరు అలా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా చూడొచ్చు. సో ఇప్పుడు రెడీగా ఉన్నారా? ఎలా చేస్తారు, ఎలా చూస్తాము అని మీకు ఏదైనా డౌట్ వస్తా ఉంటే చాలా ఈజీ మెథడ్స్ కొన్ని చెప్పారు. మన చేతులతోనే 2 చేతులతో మనం చూడాలి అనుకుంటే 2 చేతులు ఫింగర్ టిప్స్ దగ్గరికి తీసుకురావాలి. టచ్ చేయకుండా ఎంత దగ్గరగా ఉండాలంటే ఇంకా కొంచెం టచ్ అయిపోతుంది అన్నట్టుగా 1/8 ఆఫ్ ఇంచ్ అని చెప్పారు. 1 ఇంచ్ ఉంటుంది కదా, అందులో 8వ భాగం, 8 భాగాలుగా చేసామనుకోండి, అందులో 1/8 అంత దూరం, ఇంత దూరం పెట్టి అక్కడ మీరు మీ కళ్ళుతో మీరు చూడాలి. ఇంత దగ్గరగా ఫింగర్స్ పెట్టుకొని ఐ లెవెల్లో చేతులు పెట్టుకోవాలి. చాలా దగ్గరికి తీసుకురావాలి. మీరు ఈ 2 వేళ్ళు కలిసినట్టుగా ఉంటాయి కదా, అప్పుడు అక్కడ చూస్తూ ఉండగా మీ శరీరంలో ఉండే ఆరా అక్కడ మీకు కనిపిస్తుంది. కనిపించలేదండి, అయ్యో కళ్ళు ఇలా అయిపోయింది అనుకుంటే ఇట్స్ ఓకే, అవుతుంది. ప్రాక్టీస్ అవ్వాలి. సో ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మళ్ళీ కాసేపు చేతులు విడదీసేయండి. మళ్ళీ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇంకోసారి, మరోసారి అలా చేస్తూ ఉంటే మీకు ఒకసారి కనిపిస్తుంది. నిజంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఇలా దగ్గరకు పెట్టుకోవాలి. దెన్ స్లోలీ కొంచెం దూరం, చాలా దూరం కాదు, కొంచెమే దూరం, నేను ఇలా దూరం చెప్తున్నాను కానీ కొంచెం దూరం, మళ్ళీ దగ్గర, కొంచెం దూరం, మళ్ళీ దగ్గర. అలా చేస్తూ ఉంటే అక్కడ చూస్తూ ఉండగా మీకు ఆరా కనిపిస్తుంది. మీ ఆరా, మీ బాడీ ఆరా. ఆరా ఎంత దూరం ఉంటుంది అంటే అది 1/8, అది ఏ డిస్టెన్స్ అయితే చెప్తున్నారో ప్రతి మనిషికి జస్ట్ 1/8 ఇంచులో సగం కూడా కాదు, అందులో ఇంకా కొంచెం తక్కువ, 1 ఇంచు కన్నా 1/8 భాగంలో మన శరీరం చుట్టూ ఆ లైట్ ఉంటుంది. ఎంత దగ్గరగా ఉంటుందంటే మన శరీరానికి, ఆయన చెప్తున్నారు మీకు ఏదైనా మొటిమలు ఉంటే ఆ మొటిమల షేప్ లోనే ఆ ఆరా అలా వెళ్తుందంట. అంత మీ శరీరానికి దగ్గరగా ఉండే ఒక ఆరా, అది ఎప్పుడూ ఉంటుంది. అయితే మీరు మంచి వైబ్రేషన్ లోకి వెళ్ళారనుకోండి, మంచి థాట్స్, మంచి విజ్డమ్, అలా మీ ఎనర్జీ, మీ వైబ్రేషన్ ఇంక్రీజ్ చేస్తే ఆ ఆరా కొంచెం వెడల్పు ఎక్కువ అవుతూ ఉంటుంది. చూడండి, అందుకే ఆ ఆరాకి దగ్గర, కొందరికి దగ్గర అయితే వాళ్ళు చాలా లవింగ్ పర్సన్ అయి ఉంటే, చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అయి ఉంటే, వాళ్ళకి దగ్గరగా వెళ్తే మీకు హాయి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉండాలంటే నాకు చాలా ఇష్టం అంటారు మీరు. ఎందుకు అలాంటి థాట్ వచ్చింది అంటే, ఎందుకంటే అక్కడ వైబ్రేషన్స్ హైగా ఉన్నాయి, మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి, అందుకు మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఇంకా అలాగే రోగాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు హ్యాపీ ఫీల్ అవ్వదండి, ఎందుకంటే అక్కడ వైబ్రేషన్ లోగా ఉన్నాయి, మీకు అవి మ్యాచ్ అవ్వలేదు. సో అక్కడ మీకు డిప్రెసింగ్ గా ఉంటుంది, మీరు కూడా లోగా ఫీల్ అవ్వడం మొదలవుతుంది. మన వైబ్రేషన్స్ ఎప్పుడు మ్యాచ్ అవ్వుతూ ఇవి లెవెల్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నంలోనే ఉంటాయి. సో మనకు తెలిసినట్టు ఎత్తులో ఉండేది కిందకి, లో ఉండే దగ్గరికి వెళ్ళిపోతుందండి ఎప్పుడు, అంతే. ఎనర్జీ ఆల్సో ఇస్ లైక్ దాట్. హైయర్ ఎనర్జీ గోస్ టువర్డ్స్ లోవర్ ఎనర్జీ. సో ఎప్పుడైతే హై ఎనర్జీలో ఉంటామో అప్పుడు మనం లో ఎనర్జీ ఉన్న చోట వెళ్ళకూడదు, మన ఎనర్జీ తగ్గిపోతుంది. అయితే అదే లో ఎనర్జీ ఉన్నారు అంటే హై ఎనర్జీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఎనర్జీ మీకు వస్తుంది. అందుకే సంతులు మరియు యాత్రలు చేయడానికి, సంతుల్ని మీట్ చేయడము, గురు వర్యల్ని మీట్ చేయడం, ఇంటెలిజెంట్ పీపుల్ని మీట్ చేయడం, లేదా మంచి ప్లేస్కి వెళ్ళడం, ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఎవరైనా పెద్ద ఆయన వస్తే కాలు మొక్కండి అని చెప్పేవారు. బికాస్ ఆ హై ఎనర్జీ, ఆ హై విజ్డమ్ ఉంటుంది, వయసుకు తగినట్టుగా వాళ్ళకి హై విజ్డమ్ ఉంటుంది. సో వాళ్ళ ఫ్రీక్వెన్సీ హై. మీరు వాళ్ళు కాలు ముట్టుకున్నారంటే ఆ ఎనర్జీ, ఆ విజ్డమ్, వాళ్ళలో ఉండే ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన వైబ్రేషన్స్ ఏదైతే ఉన్నాయో లోవర్ లెవెల్కి ఫ్లో అవుతూనే ఉంటుంది. సో ఎనర్జీ గురించి తెలుసుకుంటే మనం ఇవన్నీ విషయాలు ఫాలో అవుతూ ఉంటాం. అలాగే ఈ ప్రతి ఒక్క ఎనర్జీ
క్లీన్గా పెట్టుకుంటే, క్లీన్ ఎలా పెట్టుకోవాలంటే మంచి థాట్స్తో మనం క్లీన్గా పెట్టుకోవచ్చు. క్లీన్గా పెట్టుకుంటే మనం దీన్ని ఇంకా వెడల్పుగా ఇంక్రీజ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఇంకా ఇంక్రీజ్ చేసామనుకోండి మన ఆరాని, మీకు ఎప్పుడు హయ్యర్ విజ్డమ్ వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, మీరు మంచి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. మీరు అట్రాక్ట్ చేసేది కూడా మీ ఎనర్జీని బట్టి మీరు అట్రాక్ట్ చేస్తారు. మీరు బ్లాక్ ఉంటే మీరు బ్లాక్నే అట్రాక్ట్ చేస్తారు, మీరు రెడ్ ఉంటే మీరు రెడ్నే అట్రాక్ట్ చేస్తారు. అందుకే చూడండి, మీ అలవాట్లు ఎలా ఉంటాయో మీకు తెలియకుండానే అలాంటి ఫ్రెండ్సే మీకు దొరుకుతారు. మీకు స్పిరిచువాలిటీ ఇష్టం అంటే మీకు స్పిరిచువల్ ఫ్రెండ్సే మీ లైఫ్లో వస్తారు. మీకు దొంగతనాలు చేయాలి అలాంటి థాట్స్ ఉన్నాయంటే దొంగలే నేను కూడా దొంగతనం చేస్తాను. సో బిజినెస్ లో మోసం చేసే వాళ్ళకి మనం అంటాం, ఆ నాకెందుకు ఎప్పుడు మోసం చేసే వాళ్ళు తగులుకుంటున్నారు అంటే, నువ్వు ఎక్కడైనా మోసం చేసే మెంటాలిటీ వాడున్నావా చూసుకో. నీకు ఎప్పుడు అలాంటి థాట్స్ వస్తున్నాయి అంటే నువ్వు అలాంటి వాడిని అట్రాక్ట్ చేస్తావు. సో ఈ ఆరా అలా పనిచేస్తుందండి. అప్పుడు నీకు ఏది కావాలో అలాంటి ఆరా నువ్వు క్రియేట్ చేయి. ఆటోమేటిక్లీ అలాంటి వాళ్ళు, అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి ఈవెంట్స్ నీ లైఫ్లో వస్తాయి. ఇది మేనిఫెస్టేషన్లో చాలా పని చేస్తుందండి. ఇప్పుడు డబ్బు కావాలి అన్నవాడు ఏం చేస్తున్నాడంటే, మనకు తెలిసిన విషయం ఏంటి, డబ్బు కావాలంటే డబ్బు దాచిపెట్టుకోవడం. డబ్బు దాచిపెట్టుకుంటే డబ్బు రాదండి. డబ్బు ఖర్చు పెడితే ఇంకా ఖర్చు పెట్టడానికి డబ్బు వస్తుందంట. ఇది చాలా పెద్ద సీక్రెట్. యాక్చువల్లీ ఎవరికీ తెలీదు. మేము కూడా ఏం నేర్చుకున్నాము, డబ్బు దాచిపెట్టుకుంటే డబ్బు చాలా ధనవంతులు అవుతాము. ఇలా ఖర్చు చేస్తే ఎప్పుడు మీరు ధనవంతులు అవుతారు, అంత ఖాళీ అయిపోతుంది అంటారు. బట్ దట్ ఈస్ అ రాంగ్ కాన్సెప్ట్. మీరు ఇవ్వడం నేర్చుకుంటే ఇంకొకడు మీకు ఇస్తూ ఉంటాడు. అలా ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఇక్కడ ఇస్తావు, వాడు అక్కడ ఇస్తాడు, అక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ నీకు ఇచ్చేవాడు మీ ఆ సర్కిల్లో వచ్చేస్తాడు. సో అదన్నమాట. సో అందుకు మన ఆరాల్ని మనం క్లియర్ చేసుకుంటూనే ఉండాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆయన ఈ ప్రాక్టీస్ గురించి ఇంకా చెప్తున్నారు. ఇది ఇంకో విధంగా ప్రాక్టీస్ చెప్పారు. ఇది మన ఆరా డైరెక్ట్లీ చూడడం, మన చేతులతో చూసాము. ఇది ఇంకా ఇంకా ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు వేరే మనిషితో పాటు కూర్చొని కూడా ఈ ప్రాక్టీస్ చేయొచ్చంట. అప్పుడు చాలా ఈజీగా మీరు ఆరా చూసుకోవాలంటే ఆపోజిట్ సెక్స్ అంటే మేల్ ఉంటే ఫీమేల్, ఫీమేల్ ఉంటే మేల్తో కలిసి కూర్చుంటే ఈజీగా ఆరా చూడొచ్చు. ఎలా చూడాలి అంటే, ఒకరు చేతులు కింద ఇలా పెట్టుకొని కూర్చోవాలి, ఇంకొకరు చెయ్యి ఇలా పైన పెట్టి చూడాలి. అంటే ఆడగాని మగగాని ఒకరు కింద, ఇంకొకరు చెయ్యి ఇలా పైన ఎదురుగా కూర్చొని ఇలా చెయ్యి పెట్టాలి. దగ్గరగా టచ్ చేయకూడదు, దగ్గరగా వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఫీల్ అవుతుంది, ఆరా ఫీల్ అవుతుందంట. సో ఎలా ఉంటుందంటే మీకు ఆ వేడి తెలుస్తుంది. అక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కలుస్తున్నాయి కదా, అక్కడ వేడి వచ్చేస్తుంది. సో యూ విల్ ఫీల్ వార్మ్త్ ఫీల్ అవుతుంది. అప్పుడు మీరు ఆ చేతుల్ని మీ కంటి లెవెల్కు తీసుకొచ్చారంటే ఆ రెండు చేతుల మధ్యన ఆ వార్మ్ ఎక్కడ ఉందో, ఆ హీట్ ఎక్కడ ఉందో అక్కడ మీకు కలర్ కూడా కనిపిస్తుంది అంటున్నారు. అంటే ఆ కలరే మీ ఆరా కలర్. మీ ఆరా కలర్ చూసిన తర్వాత అప్పుడు చెప్తారు మీరు ఎలాంటి వాళ్ళు అని. సో అలా మనం చూడొచ్చు. ఓకే, ఇంకో విషయం చెప్పారు, చేతులు మీ ఒక చెయ్యినే దూరంగా ఫుల్ స్ట్రెచ్ చేయాలంట. వెనక వచ్చి డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బికాజ్ లైట్లో అలా చూస్తే లైట్ సరిగా కనిపించదు. అందుకు బ్యాక్గ్రౌండ్ వచ్చి డార్క్గా వేసుకొని మీ చేతులు మాత్రం ఫుల్గా దూరి పెట్టి అక్కడ మీ రెండు చేతులు ఇలా చూడడం చెప్పాను కదండి, అలా చూస్తే కరెక్ట్గా మీకు ఆరా క్లియర్గా కనిపిస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ షుడ్ బి డార్క్. అప్పుడు రూమ్లో డార్క్నెస్ ఉంటే చాలా ఈజీగా, ఫుల్ డార్క్ కాదండి, డార్క్ ఉంటే లైట్ కనిపించదు. అంత మరి మనం దేవతలు కాదు కదా, చీకట్లో కూడా మనలో నుంచి లైట్ వస్తే అంత ఆ లెవెల్కు మనలో ఆరా బ్రైట్నెస్ లేదు. అయితే ఎస్, ఆరా ఈజ్ బ్రైట్ లైట్ ఆఫ్ ద బాడీ. సో ఇది
ఎక్కడి నుంచి వస్తా ఉంది, ఏంటి కలరు, ఏంటి లైటు అని ఎప్పుడైనా మీరు అనుకుంటే దానికి కూడా ఆన్సర్ ఉందండి. ఇది మన ఎథరిక్ బాడీ. అందుకే అందరిలో అది ఉంటుంది. మనిషి ప్రాణంతో ఉన్నాడు అంటే తనకు ఒక ఎథరిక్ బాడీ అంటూ ఉంటుంది. ఎథరిక్ బాడీ ఈ బాడీ కాదు, ఈ బాడీకి కొంచెం అవతల ఉంది. అందుకే అది చెప్పానా 1/8 ఫుల్ సైజ్ లో కనిపిస్తుంది. హెల్దీ బాడీకి హెల్దీ ఆరా ఉంటుంది. అయితే వీక్ బాడీకి వీక్ ఆరా. ఇప్పుడు ఈ ఆరా ఎప్పుడు మనతోనే ఉంటుందా అంటే ఎస్. కొందరికి హెల్దీ బాడీ ఉన్న వాళ్ళు చచ్చిపోయినా ఆ ఆరా అలా లైట్ ఉంటుందంట. అప్పుడు బాడీ అయితే బాడీ వెకెట్ చేసి వెళ్ళిపోయింది ఆ సోల్. అయితే ఆరా లైట్ మీకు కనిపిస్తుంది. దాన్నే కొందరు దయ్యం లాగా చూస్తారు. దయ్యం అని ఏదైతే మనం అనుకుంటామో చూసారా, దయ్యం ఎప్పుడైనా చిత్రీకరించేటప్పుడు ఎలా చూపిస్తారండి? ఓన్లీ ఒక లైట్ ఆకారం. అది మన ఆకారమే. మనం ఆ లైట్ బాడీ అది ఒక శరీరం అయినా ఓన్లీ లైట్ ఉంది అందులో. సడన్ గా డెత్ అయిందనుకోండి, అప్పుడు బల్బ్ స్లోగా ఆఫ్ అయితే అందులో వేడి ఉండదు. సడన్ గా ఒక ఫుల్ బ్రైట్నెస్ ఉండే బల్బ్ ని మీరు ఆఫ్ చేసి చూడండి, అందులో ఇంకా వేడి ఉంటుంది. దానికి దగ్గరగా వెళ్ళినా మీకు హీట్ తెలుస్తుంది. బల్బ్ ఆఫ్ అయింది, అయినా చాలా స్ట్రాంగ్ బల్బ్, ఫోకస్ లైట్ అనుకోండి, ఫోకస్ లైట్ లాంటి బల్బు. అది చిన్న చిన్న బల్బ్ అయితే ఆఫ్ అయినా మీకు వేడి అంతగా తెలుస్తుంది, అంతగా లేదు, జస్ట్ టచ్ చేయొచ్చు అనమాట. అదే పెద్ద బల్బ్ అయితే మీరు ముట్టుకోలేరు, చేయి కాలిపోతుంది, ఆఫ్ అయినా కాలిపోతా ఉంది. సో అలా అనమాట. బ్రైట్ లైట్ అంటే హెల్దీ బాడీ, ఆరోగ్యవంతమైన శరీరం ఉంటే వాళ్ళ ఆరో కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. యాక్సిడెంట్ అయిపోతుంది చూడండి, యాక్సిడెంట్ అయినప్పుడు శరీరం చాలా ఆరోగ్యంగా ఉంది, అయితే యాక్సిడెంట్ అయిపోయింది, చావు వచ్చేసింది, బాడీ ఆఫ్. అయితే ఎథరిక్ బాడీ ఇంకా అందులో లైట్ ఉంది, సో దట్ లైట్ వేడి ఉంది. సో అలాంటి బాడీస్ మీకు కొందరికి ఎవరైతే ఆరా చూడగలరో వాళ్ళకి ఆ బాడీస్ కనిపిస్తాయి. చాలా మంది ఉన్నారు ఎవరైతే ఇది ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళు అనుకుంటారు అయ్యో దయ్యం చూసాము, దయ్యం చూసాము అలా అనుకుంటారు. సో ఇది దయ్యం అంటే ఏంటి అర్థమవుతోందండి? దయ్యం అంటే ఏమీ కాదు, వాళ్ళ ఎథరిక్ బాడీ. సో ఎథరిక్ బాడీ నిజంగా ఉందా, ఇదంతా ఏంటంటే స్టోరీ లాగా చెప్తున్నారు, ఇది ఎంత సత్యం అని ఎవరైనా అడిగితే దీనికి అగైన్ హిస్టరీలో ఎన్నో సార్లు దీనికి ప్రూఫ్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పారు, మన శరీరం ఒక మెషిన్ లాంటిది, ఒక బ్యాటరీ లాంటిది, ఇందులో ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది, మన బ్రెయిన్ లో ఎలక్ట్రిసిటీ ఉంది, బాడీలో కెమికల్స్ ఉన్నాయి. అయితే ఈ బ్రెయిన్ లో ఉండే ఎలక్ట్రిసిటీ ఫ్లో ఎక్కడికి వెళ్తుందండి? మన రక్తం ఏదైతే చల్లిస్తా ఉంటుందో ఆ కరెంట్ వైర్ లో పాస్ అయినట్టుగానే మన బ్లడ్ లో అంతా ఆ కరెంట్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే చచ్చిపోతారో ఇంకా బ్లడ్ ఫ్లో ఎక్కడైతే వార్మ్ గా ఉందో అప్పుడు దాకా ఆ శరీరంలో కరెంట్ ఉంటుంది. ఇక యాక్సిడెంట్ అయినప్పుడు ఎస్పెషల్లీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇంతకు ముందు తల నరికేవారు చూడండి, అలా తల ఆరోగ్యంగా ఉండే శరీరం సడన్ గా తల నరికితే, మీరు కోడి నరికిన వాళ్ళు చూసే ఉంటారు, మీకు అది తెలిసే ఉంటుంది. ఇక్కడ మనిషి గురించి కూడా చెప్తున్నారు. చక్కగా హెల్దీగా తిరుగుతూ ఉండే ఒక మనిషికి తల నరికేశారంట. అయితే ఈ తలలో కూడా ఇప్పటికీ కొంచెం రక్తం ఫ్లో అవుతా ఉందా, ఆ రక్తంలో ఇంకా కరెంట్ పాస్ అవుతా ఉందా అంటే అక్కడ ఇంకా ఆరా ఉంది, అంటే ఇంకా అది దాంట్లో ప్రాణం ఉంటుంది. సో అలా ఒక మనిషిని అపార్థం చేసుకొని తనొచ్చి దేశద్రోహి అలా అని అనుకొని ఆయనకి ఇది హెడ్ కట్ చేసే ఒక పనిష్మెంట్ ఇస్తారనమాట. అప్పుడు తలని నరికేసి జుట్టు పట్టుకొని ఆ తలకాయని తిప్పుతూ అందరి ముందు చూడండి ఇదే దేశద్రోహి తలకాయ ఇది అని చెప్తా ఉంటే ఆ తలకాయ మాట్లాడిందంట, ఇది అసత్యం, ఇది సత్యం కాదు,
అనిందంట అది. అందరూ భయపడ్డారు. ఎందుకంటే ఆ తలకాయలో ఉండే ఇంకా రక్తం, వేడి రక్తం ఉంది. దానికి తెలీదు ఈ ఫ్యాక్టరీ ఆఫ్ అయింది అని తెలీదు. అక్కడ రక్తం ఇంకా పాకుతూ ఉంది కాబట్టి అక్కడ అన్ని అవయవాలు తన పాటుకు తను పని చేస్తూనే ఉన్నాయి. సో అలా మన శరీరంలో డిఫరెంట్ లెవెల్లో చూడండి ఎన్ని విధాలుగా మన శరీరంలో ఏదేదో జరుగుతూనే ఉంది. సో కెమికల్ ఫ్యాక్టరీ లాగా బాడీ వర్క్ అవుతా ఉంది, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతా ఉంది. అండ్ ఈ ఎలక్ట్రిసిటీ వలన మనలో ఉండే ఒక లైట్, అదే మన ఆరా. సో ఈ ఆరా గురించి మాట్లాడుతూ ఆయన నెక్స్ట్ చాప్టర్కి వెళ్తూ ఉన్నారు. ఆయన అక్కడ కలర్స్ గురించి చెప్తున్నారు. ఆరాస్ కి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అని చెప్పామా? ఎందుకు వేరే వేరే కలర్స్ అంటే వేరే వైబ్రేషన్ వాళ్ళకి వేరే కలర్స్. సో కలర్స్ అంటే వైబ్రేషన్, కలర్ అంటే కలర్ కాదు, అది ఒక ఏదో ఒక ఆబ్జెక్ట్ కాదు, అది ఒక వైబ్రేషన్. అలాగే సౌండ్ కూడా ఒక వైబ్రేషన్ అంటున్నారు. సౌండ్ సహా మీరు వేరే వేరే లెవెల్లో మాట్లాడితే అప్పుడు ఒక భాష అనేది తయారవుతుంది. సో సౌండ్స్ కానీ కలర్స్ కానీ ఇవన్నీ వైబ్రేషన్స్. సో వైబ్రేషన్స్ గురించి చెప్తూ ఓకే వన్ మోర్ ఏదైనా ఉందా చూసుకుంటాను. 1 minute. ఓకే ఎస్ ఆరాస్. ఓకే కలర్స్ గురించి చెప్తూ ఆయన ఇప్పుడు ఎందుకు ఇన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఎందుకు ఇన్ని డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి అంటే యూనివర్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండ్ వైబ్రేషన్. ఎనర్జీ అంటే ఏంటండి? ఎనర్జీ ఉంది అంటే అక్కడ వైబ్రేషన్ ఉంది. తక్కువ వైబ్రేషన్, ఎక్కువ వైబ్రేషన్. సో ఏ చిన్న వస్తువు అయినా అక్కడ వైబ్రేషన్. ఇప్పుడు సౌండ్ గురించి చూస్తూ అక్కడ డిస్కషన్ అండి సౌండ్ గురించి అండ్ కలర్ గురించి. సౌండ్ అండ్ కలర్ బోత్ ఆర్ అగైన్ ఇంటర్ రిలేటెడ్. ఎలా అని మీరు చూడొచ్చు. కొన్ని సౌండ్స్ తో మీరు హీల్ చేయొచ్చు, కొన్ని కలర్స్ తో కూడా మీరు హీల్ అవ్వచ్చు. కలర్ వైబ్రేషన్స్ ఏదైతే ఉన్నాయో, కలర్ ఒక వైబ్రేషన్ అని చెప్పానా, ఆ కలర్ వైబ్రేషన్ మన శరీరానికి అగైన్ కంపాటబుల్ అంటారు. ఇంగ్లీష్ వర్డ్ ఇస్ కంపాటబుల్. కంపాటబుల్ అంటే హితంగా పనిచేస్తే. కొందరికి కొన్ని కలర్స్ చాలా ఇష్టం, కొందరికి కొన్ని కలర్స్ వేసుకుంటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు బ్రైట్ రెడ్ కలర్ వేసుకోమంటే మీరు వేసుకుంటారా? లేదా కొందరు వైట్ వేసుకోమంటే భయపడతారు. వైట్ అంటే అంత డిఫికల్ట్ కలర్ కాదు కదా, అయితే వాళ్ళ ఆరాకి అది మ్యాచ్ అవ్వదు. సో మన బాడీ ఫ్రీక్వెన్సీకి ఆ కలర్ ఫ్రీక్వెన్సీకి మ్యాచింగ్ లేనప్పుడు మీకు చిరాగ్గా ఉంటుంది. పిల్లలు కూడా ఏడుస్తారు. అప్పుడు మీరు డ్రెస్ మార్చి చూడండి, కలర్ మార్చి చూడండి. ఇవన్నీ ఆరా థెరపీ, కలర్ థెరపీ, సౌండ్ థెరపీ, ఈ విజ్డమ్ని థెరపీగా యూజ్ చేస్తూ హీల్ చేస్తున్నారండి. ఎందుకంటే మన శరీరంకి మరి మన మనసుకి ఉండే ఇబ్బందులు ఏంటి? డిస్టర్బెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీ. సో ఈ ఫ్రీక్వెన్సీ డిస్టర్బ్ అయితే మెంటల్ థాట్ నుంచి ఫిజికల్ రోగాల వరకు వస్తాయి. సో ఇక్కడ కలర్స్ ఇంకా డీటెయిల్గా కలర్ గురించి చెప్తూ ఏ కలర్ ఏ రోగానికి మరి ఏ వైబ్రేషన్కి కనెక్షన్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ రెడ్ కలర్తో కొన్ని కలర్స్ ఉన్నాయండి, సో అవి చెప్తాను నేను. రెడ్ కలర్ గురించి చెప్తున్నారు. రెడ్ కలర్ ఎవరు ఇష్టపడతారు? మీరు కొంచెం ఆలోచించి రియల్ వరల్డ్లో చూడాలన్నమాట. బ్రిటిష్ హిస్టరీలో మీరు చూస్తే అక్కడ సోల్జర్స్కి ఇప్పటికీ రెడ్ డ్రెస్ అండి. చైనాలో కూడా సోల్జర్స్కి రెడ్ యూనిఫామ్. సో రెడ్ ఇస్ ద కలర్ ఆఫ్ పవర్. సో ఇంకా చాలా డీటెయిల్గా ఉన్నాయండి. రెడ్ కలర్లో మళ్ళీ కొంచెం yellowish మిక్స్ చేస్తే
ఎలా ఉంటుంది ఆ మనిషి స్వభావం. ఓ అంత అవసరం లేదు ఇంత డీటెయిల్గా. సో రెడ్ కలర్లో కూడా మళ్ళీ షేడ్స్ గురించి చెప్తూ, అందులో కొంచెం ఎల్లోయిష్ కలర్ వస్తే ఎలా ఉంటుంది, బ్రౌనిష్ వస్తే ఎలా ఉంటుంది, బ్లాకిష్ రెడ్ అయితే ఎలా ఉంటుంది, లైట్ రెడ్ ఉంటే ఏ స్వభావం, ఏ గుణం అనేది ఈ బుక్ చదవాలండి. ప్రతి విషయం మనం ఇక్కడ చెప్పలేం కదా. సో రెడ్ కలర్లోనే కొందరు రెడ్ డ్రెస్ వేసుకుంటారు, ఎంత బాగుంటుందో. సినిమాలో అంతా చూసి ఉంటారు, హీరోయిన్స్ అంతా రెడ్ డ్రెస్ వేసుకుంటారు. అయితే అదే రెడ్ని కొంచెం బ్యాడ్గా చూపించాలంటే ఇంకో విధమైన రెడ్ వేస్తారు. సో రెడ్లోనే బ్యాడ్ రెడ్, గుడ్ రెడ్ అంటూ ఉంది. ఎస్పెషలీ లేడీస్కి చాలా బాగా ఇవి కలర్ సెన్స్ ఉంటుందండి. ఆ లిప్స్టిక్ కలర్స్ చూస్ చేసేటప్పుడే తెలిసిపోతుంది. రెడ్ కావాలనుకున్నారంటే 10 రెడ్ షేడ్స్ ఇస్తారు మీకు. ఎందుకంటే కొన్ని రెడ్ చాలా సూదింగ్గా ఉంటాయి, ఇంకా కొన్ని చూస్తే అబ్బా ఎంత రెడ్గా ఉంది, బాలేదు అంటాం. ఎందుకు అంటే ఆ కలర్లో ఉండే వైబ్రేషన్. సో ఆ కలర్ వైబ్రేషన్ వల్లనే ఎవరు ఆ కలర్ యూస్ చేస్తారో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఎస్పెషలీ రెడ్ గురించి ఆయన చెప్తున్నారు. రెడ్ మనిషి ఆరాలో రెడ్ కలర్ ఉంటే వాళ్ళ రోగాల గురించి కూడా చెప్పొచ్చు. సో ఆరా రీడింగ్లో సపోజింగ్ మీ రెడ్ కలర్ లైట్ రెడ్ వచ్చిందంటే ఆయన అంటున్నారు అప్పుడు మీ నర్వస్ సిస్టమ్ బాగాలేదు అన్నట్టుగా. ఇంకా బ్యాడ్ రెడ్ బాగాలేదు, బ్యాడ్ రెడ్ అనే రాశారు ఇక్కడ. సో ఎవరి ఆరా అయితే బ్యాడ్ రెడ్ కలర్లో కనిపిస్తుందో వాళ్ళు ఫిజికలీ స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు మర్డరర్స్ అలాంటి థాట్స్, అంటే బ్యాడ్ రెడ్ కదా, వాళ్ళకు కసి, కక్ష అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు అయి ఉంటారు. ఇంకా కొంచెం డల్ రెడ్ అంట. డల్ అంటే బ్రౌనిష్ గా ఉండే రెడ్. అలా ఉంటే వాళ్ళకి ఆ శరీరంలో క్యాన్సర్ ఉంది అన్నట్టు. ఇంకా అలాగే ఎన్నో కలర్స్, రెడ్ కలర్ లోనే ఎన్నో డీటెయిల్స్ ఇచ్చారండి, ఇప్పుడు అవసరం లేదు. సో బ్లాక్ మేడం. ఓకే, సో రెడ్ ఎస్, పింకిష్. రెడ్ లో పింక్ కూడా వచ్చేస్తుందండి. సో రెడ్ లో పింకిష్ గా ఉంటే, అంటే కొంచెం లైట్ గా పింకిష్ గా ఉంటే ఇమ్మెచ్యూర్ అంట. ఇమ్మెచ్యూర్ గా ఉంటారు. అందుకే గర్ల్స్ ఇంకా టీనేజ్ గర్ల్స్ గా ఉంటారు, ఇంకా వాళ్ళు మెచ్యూర్ అవ్వలేదు కదా. అందుకే గర్ల్స్ కలర్ ఇస్ పింక్ కలర్ అంట. అందుకే వాళ్ళు ఆ కలర్ చూస్ చేసుకుంటారు, బికాజ్ ఇట్ ఈస్ అ ఇమ్మెచ్యూర్ కలర్. సో అలాగే ఈవెన్ మీ ఆర్గన్స్, లివర్ కానీ, హార్ట్ కానీ, స్ప్లీన్, ఇవన్నీ డాక్టర్స్ చూస్తే చెప్తారు ఆ కలర్ ఏ కలర్లో ఉంది అంటే ఆ ఆర్గన్ ఏ రోగంతో బాధపడతా ఉంది తెలిసిపోతుందంట. సో ఈవెన్ మన కళ్ళు చూసి డాక్టర్ చెప్తారు, కలర్స్ బట్టి మీ హెల్త్ ఎలా ఉంది చెప్పేస్తారు. స్కిన్ కలర్ చూసి చెప్తారు. నెయిల్స్కి ఏ కలర్, రెడ్ కలర్ ఎంత లెవెల్లో ఉంది అది చూసి చెప్తారు. సో కలర్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ వైబ్రేషన్ ఇన్ ద బాడీ. ఆ వైబ్రేషన్ ఎక్కువ తక్కువ చూసే మనకి రోగాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే ఆరెంజ్ ఉంది, ఎల్లో ఉంది, అండ్ గ్రీన్ కలర్. గ్రీన్ గురించి చాలా బాగా ఉందండి, సో దాని గురించి చెప్తాను. గ్రీన్ ఈజ్ హీలింగ్ కలర్ అంట. అందుకే ఎప్పుడు గ్రీన్ మంచిది కాదు అని ఎవరు చెప్పలేరు. గ్రీన్ ఈజ్ ఆల్వేస్ హీలింగ్ కలర్, టీచింగ్ కలర్ అండ్ ఫిజికల్ గ్రోత్ కలర్ అంట. సో రెడ్ అండ్ గ్రీన్ టుగెదర్ ఎప్పుడు ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లీజింగ్. చూడండి, ఈ సైన్స్ ఇలా చెప్తూ ఉంటే మన సనాతన ధర్మంలో ఈ సైన్స్ ని ఎప్పుడో అర్థం చేసుకొని ఇంతకు ముందు చేతికి గాజులు వేసుకుంటే రెడ్, గ్రీన్ తప్ప ఇంకో కలర్ లేదండి. ఓకే, సో ఈవెన్ నాకు తెలిసినట్టుగా శారీకి బ్లౌజ్ కట్టే వాళ్ళు కూడా రెడ్, గ్రీన్ మరి వైట్, ఈ 3 కలర్లు మాత్రమే వాళ్ళు వాడేవారు. వేరే శారీ కలర్ ఏది ఉన్నా కాంబినేషన్స్, బ్లౌజ్ మాత్రం ఈ 3 కలర్స్. ఎందుకంటే పాతకాలంలో చూసుకున్నారు, ఈ 3 కలర్స్ వాడితే ఆ లేడీస్ బాడీలో వైబ్రేషన్స్ ని కంట్రోల్ చేయొచ్చు, వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వచ్చు. చూడండి ఎంత సైన్స్ ఉందో. అయితే మనం ఇప్పుడు పిచ్చిగా మ్యాచింగ్ అంటూ అసలు ఆ థెరపీ, కలర్ యూజ్ చేయడం ఒక థెరపీ. మనం బ్యూటీ మరియు ఏదేదో అనుకొని అసలు ఒరిజినాలిటీని మర్చిపోతున్నాం.
సో బోల్డ్ కలర్స్ ఎప్పుడు యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయకూడదు, ఇవన్నీ చూసుకోవచ్చండి. సో గ్రీన్ కలర్లో కూడా వేరియేషన్స్ గురించి చెప్తూ ఇంకా డీటెయిల్గా ఉంది. హీలింగ్ కలర్ గ్రీన్ అయినందువల్ల హాస్పిటల్స్లో గ్రీన్ కలర్ వాడతారంట. చూడండి, ఇది కూడా నాకైతే ఇంతకు ముందు తెలీదు. ఈ బుక్ చదివినప్పుడు ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్. అంటే ఎవరు అయినా యూనిఫామ్ కలర్ సెలెక్ట్ చేయాలంటే ఎంత ఆలోచించి చేయాలి. సో అలా గ్రీన్ కలర్ హాస్పిటల్స్లో హీలింగ్ ఉన్నందుకు యూజ్ చేస్తారు. ఈవెన్ స్కూల్స్లో కొన్ని స్కూల్స్ ఇప్పుడైతే లేదనుకోండి, ఇప్పుడు బ్లూ ఎక్కువగా యూజ్ చేస్తారు. స్కూల్స్లో కూడా గ్రీన్ కలర్ పెట్టేవారంట, బికాజ్ ఇట్ ఈస్ హార్ట్ సంబంధించిన కలరు. సో హార్ట్ఫుల్లీ పిల్లలు అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. టీచర్స్ కూడా టీచింగ్ చాలా బాగా చేస్తారు అని గ్రీన్ కలర్ వాడేవారంట స్కూల్స్లో. అగైన్ గ్రీన్ ఈజ్ హెల్పింగ్ కలర్ అంట. సో ఓకే, గ్రీన్తో పాటు మళ్ళీ వేరే కలర్ యాడ్ అయిందంటే దానికి వైబ్రేషన్ తేడా వస్తుంది ఆబ్వియస్లీ. బ్లూ గురించి చెప్తూ గ్రే ఉంది, ఇండిగో గురించి చెప్పారు ఇక్కడ, అండ్ బ్లాక్ గురించి చెప్పలేదు. అయితే గ్రే చెప్పారు కాబట్టి గ్రే ఈజ్ బ్లాకిష్ కదండి. సో దాని గురించి నేను ఇక్కడ చెప్తాను. గ్రే అంటే కలర్ లేనిది, ఏమీ లేదు అప్పుడే గ్రే. బ్లాక్ కూడా అంతేనండి, అక్కడ ఏ కలర్ లేదు అప్పుడు అది బ్లాక్. ఓకే, సో గ్రే ఎలా ఉంది అంటే ఇట్ ఈస్ అ మాడిఫైయర్ కలర్ అంట. దానికి ఏ అర్థం లేదు, దెర్ ఇస్ నో సిగ్నిఫికెన్స్. అండ్ గ్రే కలర్ ఏం చూపిస్తుందంటే వీక్నెస్ ఆఫ్ అ క్యారెక్టర్లో వీక్గా ఉన్న వాళ్ళు, పువర్ హెల్త్. అండ్ ఆర్గన్స్లో అంటే మన శరీరంలో ఉండే ఆర్గన్స్ ఒకవేళ గ్రే కలర్లో బ్లాక్ కలర్లో కనిపిస్తే ఏమవుతుందండి? రెడ్గా ఉంటే ఆరోగ్యం, గ్రేయిష్ అండ్ బ్లాకిష్ అయిందంటే ఏమవుతుందండి? ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలితే గ్రేయిష్ అండ్ బ్లాకిష్ అవుతుంది కదా, అప్పుడు అది మంచిదా? కాదు. సో ఇట్ విల్ షో డేంజర్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్, మెడికల్ అటెన్షన్ కావాలి, సీరియస్ కేస్ అలా తెలిసిపోతుందంట. సో ఎవరికైతే ఆరా ఇది ఎప్పుడు వస్తుందంటే బాగా తలనొప్పి ఉంటుంది చూడండి, అప్పుడు వాళ్ళ ఆరా గ్రే కలర్లో మారిపోతుందంట. మైగ్రెయిన్ హెడేక్స్ ఉన్న వాళ్ళకి, అందుకే వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది, వాళ్ళకి అసలు ఏది ఇష్టం అవ్వదు, మాట్లాడినా వాళ్ళ కోపం ఎక్కువ అవుతుంది చూడండి, అప్పుడు వాళ్ళ ఆరా ఇస్ గ్రే కలర్ అంట. అండ్ ఇమ్మీడియట్లీ ఆరాలో గ్రే కలర్ కనిపించింది అంటే ఇమీడియట్లీ ట్రీట్మెంట్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే, అండ్ దెన్ దట్స్ ఇట్. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చాప్టర్లో వచ్చి సౌండ్ గురించి ఉంది, అది మనం నెక్స్ట్ చాప్టర్లో చూద్దాము. సో సౌండ్ కూడా ఎలా హీలింగ్కి పని చేస్తుంది, మరి సౌండ్ ఎలా మనకి మన హెల్త్ గురించి చెప్తుంది, మరి ఈ యూనివర్స్లో ఎలా సౌండ్ పని చేస్తుంది అనేది మనం చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫార్ యూ మీకోసం ఛానల్కి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.